ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధికారాన్ని కోల్పోబోతుందని, తాను కూడా ఓడిపోబోతున్నాను అంటూ మాజీ మంత్రి కొడాలి నాని భావించారని, అందులో భాగంగానే ఆయన రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నారని, గొడ్ల సావిటికే ఆయన పరిమితం కాబోతున్నారు అంటూ రకరకాల వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సిఎస్ రావు గారు నమస్తే. నమస్తే సార్, రానున్నటువంటి ఫలితాలలో వైసీపీ అధికారాన్ని కోల్పోబోతుందని కొడాలి నాని భావించాడని, అందుకే తాను రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నారని, ఈవెన్ తాను కూడా ఓడిపోబోతున్నాడని తను గ్రహించాడని, అందుకే ఆయన రాజకీయ సన్యాసం తీసుకొని గొడ్ల సావిటికి పరిమితం కాబోతున్నారు అంటూ రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. సార్, ఏంటి అసలు వీటి మీద మీ విశ్లేషణ ఏంటి? సో ఎప్పుడు కూడా పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉండవు ఎవరికి కూడా. అందుకే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అని అంటారు. ఆ పాట కూడా ఏదో ఉంది, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని. కొడాలి నాని ఏదో వాపుని చూసి బల్బ్ అనుకున్నా అన్నట్టు అతను వరుసగా గెలుస్తూ వచ్చాడు. తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి గెలిచాడు వరుసగా, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా గెలిచారు. 4 సార్లు గెలిచారు వరుసగా గుడివాడ నుంచి. ఆ గెలుపుని తన సొంత గెలుపుగా భావించాడు ఆయన. అసలు జీరోలో ఉన్నటువంటి కొడాలి నానిని హీరో చేసింది తెలుగుదేశం పార్టీ. ఆ హీరో నుంచి సూపర్ హీరోగా మారాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి అని చెప్పి ఆయన అనుకున్నారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే గుడివాడలో ఓడిపోయేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి తెలుస్తుంది. దానికి కారణం ఏంటి అని అంటే 2019 నుంచి ఇప్పటి వరకు, ఇటీవల వరకు ఆయన వాడినటువంటి పదజాలం, ఆయన నారా ఫ్యామిలీ మీద, నందమూరి ఫ్యామిలీ మీద చేసినటువంటి కామెంట్స్, ఇవన్నీ కూడా ఆయన ఓటమికి కారణం అవుతున్నాయి అని చెప్పి చెప్పచ్చు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇవన్నీ సహజం. కానీ ఇళ్లల్లో ఉండేటువంటి మహిళల గురించి అసభ్యంగా మాట్లాడటం, తర్వాత ఏకవచన సంబోధనతో అసెంబ్లీలో ఆయన ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు మీద మాట్లాడటం, ఆయన వ్యక్తిత్వ హననం, వ్యక్తిగతమైనటువంటి అంశాల మీద కూడా వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా ప్రజలు చూశారు. ప్రజలు చూడటంతో పాటు గుడివాడ నియోజకవర్గం ప్రజలు ఎలాంటి తీర్పిస్తారు అనే దాని మీద ఆసక్తిగా చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. ఎందుకంటే కొడాలి నాని అనేక సందర్భాల్లో ఏం చెప్పాడని అంటే, నన్ను ఓడించే మగాడు లేడు గుడివాడలో అనేటువంటి ఒక కామెంట్ చేస్తూ వచ్చారు. ఆయన సవాల్ చేస్తూ వచ్చారు, ఛాలెంజ్ చేస్తూ వచ్చారు. చంద్రబాబు నాయుడు మీటింగ్ పెట్టమును చూస్తానని కూడా, మీటింగ్ పెట్టడానికి కూడా ధైర్యం చేయలేడు చంద్రబాబు నాయుడు అనేటువంటి విధంగా ఆయన మాట్లాడాడు. అలాంటి సందర్భంలో ఆడ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోబోతుంది అనేది తాజాగా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. పైగా దాన్ని తగిన విధంగానే ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత కొడాలి నాని బిహేవియర్ కూడా ఉంది. ఒకవేళ ఏమాత్రం గెలిచే అవకాశం ఉంటే కొడాలి నాని మీడియా ముందుకు వచ్చి ఏ విధంగా మాట్లాడి ఉండేవాళ్ళు అనేది అందరికీ తెలుసు, మనమే ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. సోకాల్డ్ ఫైర్ బ్రాండ్స్ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, వాళ్ళందరూ ఇప్పుడు మౌనం వహించారు, ఎవ్వరు ముందుకు రావట్లా. ఎవరైతే ఫైర్ బ్రాండ్స్, లేదంటే ఫైర్ బ్రాండ్ మీన్స్ చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని తిట్టేవాళ్ళే వాళ్ళు ఫైర్ బ్రాండ్స్. విధానపరమైనటువంటి అంశాల మీద నోరు విప్పేటువంటి లీడర్లు కాదు వాళ్ళు. కేవలం వ్యక్తిగతమైనటువంటి దూషణలు, వ్యక్తిగతమైనటువంటి జీవితంలోకి వెళ్ళటం, ప్రైవేట్ జీవితంలోకి వెళ్ళటం, లేదంటే గాసిప్స్ని క్రియేట్ చేసి వాళ్ళ మీద వేయటం, ఇలాంటివన్నీ చేసేటువంటి బ్యాచ్ వాళ్ళే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫైర్ బ్రాండ్స్గా కొనసాగుతూ వచ్చారు. వాళ్ళెవ్వరూ ఇప్పుడు పోలింగ్ తర్వాత కనుమరుగయ్యారు, ఎవ్వరు కనిపించట్లేదు. దానికి కారణం ఏంటంటే ప్రజలు చీత్కరించారనేటువంటి విషయం ముందుగానే వాళ్ళు గ్రహించినట్టు మనం భావించాలి. లేదంటే వాళ్ళు మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడిన వాళ్ళే. ఇప్పుడు మనం ఆ లిస్టులో మనం చూస్తే కనుక కొడాలి నాని ముందు వరుసలో ఉంటాడు, వల్లభనేని వంశీ, రోజా, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, వీళ్ళందరూ ఉన్నారు. చాలా లిస్టు దాదాపు ఒక 10 మంది. వాళ్ళు ఎవ్వరు కనిపించట్లా. పేరు నాని, అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళెవ్వరు ఏమీ కనిపించట్లే, ఎక్కడ కూడా సౌండ్ లేకుండా ఉంది. దానికి కారణం ఏంటంటే ప్రజలు గమనించారు,
ప్రజలు తగిన బుద్ధి చెప్పబోతూ ఉన్నారు అనేది ఈ పోలింగ్ రోజున వాళ్ళకి అర్థమైంది. సో ఇప్పుడు కొడాలి నానిది కూడా అదే పరిస్థితి. కొడాలి నానికి జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ క్యాబినెట్లో అవకాశం ఇచ్చారు, రెండో క్యాబినెట్లో అవకాశం ఇవ్వాల. ఆ సందర్భంగా ఆయన పోయి గొడ్డల చావిట్లో పనుకున్నాడు. ఆ ఫోటో కూడా ఒకటి రిలీజ్ అయ్యి పెద్ద వైరల్ అయింది. గొడ్డల చావిట్లో పనుకున్నటువంటి ఇది వైరాగ్యంలోకి వెళ్ళిపోయినట్టు పనుకున్నాడు ఆయన. గొడ్డల చావిటి ఆయనది ఎలా ఉంది, అక్కడ పోయి పనుకున్నాడు. అక్కడ పనుకున్నటువంటి ఫోటో ఒకటి వైరల్ అయింది, వైరాగ్యంలోకి వెళ్ళిపోయాడు అని. దానికి కారణం ఏంటంటే సొంత మనుషులే, ఆయన అనుచరులుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళే, మైనారిటీ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు సుమారు 7 కోట్ల రూపాయలు లేపేశారు, 7 కోట్ల రూపాయలు తీసుకెళ్ళిపోయారు ఎన్నికల సందర్భంగా అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది. ఇప్పుడు ఆయన తన అనుచరులు ఉన్నారు, తనకేం కాదు, తనకు నమ్మకస్తులు ఉన్నారు అని చెప్పి అనుకున్నాడు. ఎన్నికల సమయంలో ఓటర్లకి పంచాల్సినటువంటి అమౌంట్లు 7 కోట్ల రూపాయలు వాళ్ళ అనుచరులే తీసుకెళ్ళిపోయారు అనేది. ఇప్పుడు దాని మీద విచారణ చేయాలి. విచారణ చేయాలంటే అది దొంగ డబ్బు బ్లాక్ మనీ మీద విచారణ చేయాలని చెప్పి ఈయన కంప్లైంట్ చేయలేడు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఇప్పుడు కొడాలి నాని. డబ్బు పోయింది, పరువు పోయింది, ఓటమి ఎదురు చూస్తుంది. ఇవన్నిటి మధ్యలో ఇప్పుడు కొడాలి నాని ఉన్నారు అని చెప్పి చెప్పచ్చు. ఇప్పుడు కక్కలేక మింగలేనట్టు పరిస్థితిలో ఉన్నారు. అధికారమా రాదు ఆ పార్టీకి. ఒకవేళ అధికారం వస్తే ఆ 7 కోట్ల రూపాయలు ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళ నుంచి రాబట్టే అవకాశం ఉంది ఇండైరెక్ట్గా. కానీ ఇప్పుడు అధికారం కూడా వచ్చేటువంటి పరిస్థితి. అంటే 7 కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరే. అవి ఎవరు తీసుకెళ్లారో వాళ్ళ మీద ఎంక్వైరీ చేసేటువంటి పరిస్థితి కూడా ఉండేటువంటి అవకాశం కూడా లేదు. సో కాబట్టి బినామీలుగా ఉంటూ కొంతమందికి వీళ్ళు చేసినటువంటి నిర్వాహకం, అటు వల్లభనేని వంశీ కానీ కొడాలి నాని కానీ వాళ్ళకే తిరిగి అప్పచెబుతుంది విధి. ఇదే కర్మ సిద్ధాంతం అనేది ఇప్పుడు గుడివాడలో వినిపిస్తున్నటువంటి మాట. సో ఇప్పుడు గుడివాడలో కొడాలి నాని అంటే ఓడిపోయేటువంటి వ్యక్తి, అక్కడ యార్లగడ్డ వెంకట్రావు గెలవబోతూ ఉన్నాడు అని చెప్పి చాలా క్లియర్గా రిపోర్ట్స్ వస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు కొడాలి నానికి ఫైనల్గా పశువులు ఉండేటువంటి దొడ్డి కరెక్ట్, అక్కడికే పోయి పనుకుంటాడు అని చెప్పి విమర్శలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. అందుకే ఇప్పుడు కేటీఆర్ చెప్తుంటాడు, ఎడ్డోడైనా మడ్డోడైనా మనోడే కావాలని ఏదో చాలా సామెత చెప్తుండేవాళ్ళు. అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రోళ్ళని తరిగి కొట్టాలి అనే యాంగిల్లో రాజ్యాధికారం తమకే కావాలని చెప్పి ఆయన ఒక సామెత చెప్పేవాడు. అలాగే కొడాలి నాని ఆయన చేసినటువంటి ప్రయత్నాలు, ఆయన చేసినటువంటి విమర్శలు ఎలా ఉన్నాయంటే సొంత వాళ్ళనే పోగొట్టుకునేటువంటి పరిస్థితి నెలకొంది. వాస్తవంగా ఆయన్ని అసలు సామాజిక బహిష్కరణ చేయాలని కూడా అనుకున్నారు. అంటే సమాజం నుంచి కాదు, వాళ్ళ సొంత సామాజిక వర్గమే ఆయన బహిష్కరించాలనేటువంటి స్థాయికి ఆయన మాటలు, ఆయన నోటి దురుసు, ఆయన నోటి నుంచి వచ్చినటువంటి దూషణలు ఆ విధంగా ఉన్నాయి. లాస్ట్కి వాళ్ళ సొంత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే మాట్లాడేటువంటి పరిస్థితి లేకుండా అయిపోయింది ఒకటి. 2, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆయన్ని దూరంగా పెట్టేటువంటి పరిస్థితి, అసలు మాట్లాడే పరిస్థితి లేదు. ఈవెన్ చంద్రబాబు నాయుడికి శిష్యుడు అని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఈ మధ్యకాలంలో కోరితే కొడాలి నాని ఆయన కూడా తిరస్కరించినటువంటి పరిస్థితికి వచ్చింది అనేది చెబుతున్నారు. అంటే అందరికీ శత్రువుగా మారాడు కేవలం జగన్మోహన్ రెడ్డి మెహర్బానీ కోసం. జగన్మోహన్ రెడ్డి దగ్గర మెహర్బానీ కోసం ఆయన తన వాళ్ళని అందరినీ కూడా శత్రువులు చేసుకొని ఇవాళ ఆ పరిస్థితికి వచ్చారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.